ఈ వీడియో అన్బిలీవర్ రమేష్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఒకసారి అది విందాం. క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు మీ పాపాల కోసం మరణించాడు, మీరు ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. నువ్వు ఎంత మంచోడువైనా సరే, ఎన్ని మంచి పనులైనా చెయ్యి, కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఒకటే ఒక మార్గం, అది యేసుయే నమ్ముకోవాలి అని చెప్పేసి చెప్తారు. కానీ ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, ఆయన వారి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి అని ఉంటుంది. ఇది బైబిల్కి విరుద్ధంగా ఉంటుంది. వీళ్ళేం చెప్తారు, ఆయన పాపాల కోసం మరణించాడు, మీరు ఎన్ని మంచి క్రియలు చేసినా ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తారు అని చెప్పేసి అని ఉంటుంది. కానీ రోమపత్రిక 2వ అధ్యాయం చూసుకుంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఫెయిత్, ఇట్స్ అబౌట్ యాక్ట్స్. మీరు ధర్మశాస్త్రం ఉండి చేసినా కూడా, లేకపోయి చేసినా కూడా, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది కదా, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి, వారి వారి ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది అని చెప్పేసి అని అంటుంది. సో ఈ రెండు కూడా వైరుధ్యంగా ఉన్నాయి. ఒకటి, క్రియల మూలంగా తీర్పు తీర్చబడుతుంది అంటే యేసే పాపాల కోసం మరణించాల్సిన అవసరం లేదు, అండ్ మరణించలేదు. రెండు, విశ్వాసం మూలంగా రక్షించబడితే, ఆయన నమ్ముకుంటేనే రక్షణ పొందుతుంది అనుకుంటే, దెన్ క్రియలు అవసరం లేదు, క్రియలు కౌంట్ చేయకూడదు. సో మీకు మీరే కాంట్రడిక్షన్ గా ఉన్నారు, ఆలోచించుకోండి. కాంట్రడిక్షన్గా మేము ఉండలేదు బ్రదర్, మీరే చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు. అంటే బైబిల్ మీకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే మీరేదో బైబిల్ పైపైన చదివి, లేకపోతే మీకు ఏదో వీడియోలో లబ్ధి పొందుతారేమో మరి అట్లాంటి చిప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. కానీ మీరు చాలా రాంగ్గా ఉన్నారు. సరే, ఏదైనా కానీ మీరు వాక్యం ప్రకారం అడిగారు కాబట్టి మేము కూడా వాక్యంతో సమాధానం చెప్తాం. ఒకసారి వినండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, అంటే బ్రదర్ చెప్పలేదు, నేను ఒకసారి కోట్ చేస్తున్నాను చూడండి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. దీన్ని పట్టుకొని వచ్చి యేసుక్రీస్తుని నమ్మక్కర్లేదు. ఎందుకంటే అందరూ వాడు చేసిన పనులు బట్టి తీర్పు పొందుతున్నప్పుడు మధ్యలో యేసుక్రీస్తు వాళ్ళ ఉపయోగం ఏంటి అన్నట్టు మాట్లాడాడు. రెండోది, ఆయన చనిపోలేదు కూడా మన కోసం అనేది తనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి, దాన్ని క్రైస్తవ ప్రపంచం మీద రుద్దమాకండి. అర్థమైందా? ఇది మీకు అర్థం కాలేదు, మీరు చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడమాకండి బ్రదర్. ఓకే, మీ అభిప్రాయాన్ని మీరు ఉంచుకోండి. చెప్తున్నాను దీని సమాధానం. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచామనే దానికి ఆధారం ఏంటి అంటే మనం చేసే పనులు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోకముందు జీవితంలో అందరూ త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, రెండోది బయటికి కనిపించని మరో ముసుగులో వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉంటారు. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ముసుగులు తీసేసి వాళ్ళు యేసుక్రీస్తుని అనుసరిస్తూ బ్రతుకుతారు. అంటే పాపం లేని జీవితాన్ని పొందడానికి, పాపులుగా కాకుండా పరిశుద్ధులుగా బ్రతకడానికి వెళుతూ ఉంటారు. అయితే దీన్ని బైబిల్ చెప్పింది. అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. అంటే క్రియలు, మంచి క్రియలు చేస్తూ బ్రతుకుతారు. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు చెడ్డ క్రియలు చేస్తూ బ్రతుకుతారు. ఇది బైబిల్ చెప్పింది. అయితే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళ క్రియలు బట్టి తీర్పు అంటే నమ్ముకున్న క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాయి. ఎందుకని? నువ్వు నన్ను నమ్ముకొని కూడా నువ్వెందుకు తప్పు చేసావు, కాబట్టి నువ్వు చేసిన పాపానికి ఈ తీర్పు నువ్వు అనుభవించని దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. అయితే ఆయన్ని నమ్ముకోకుండా కూడా తప్పు చేసిన వాళ్ళకి తీర్పు ఉంటుంది. అంటే ఎటు పక్కనే సరే తప్పుకు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. ఎందుకంటే దేవుడు పాపాన్ని ఉపేక్షించడు, పాపాన్ని సహించడు. ఆయన పరిశుద్ధులైన దేవుడు. అయితే యేసుక్రీస్తు చనిపోయాడు మా కోసం, మా పాపాల కోసం అని ఎవరైతే నమ్ముతారో, ఆయన తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత, వాళ్ళ పాపాలు క్షమించబడిన తర్వాత వాళ్ళ జీవితం కొత్త జీవితంగా మారింది. అయితే ఆ మారిన కానుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చనిపోయే వరకు ఈ భూమి మీద. ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు నువ్వు చేసిన పనిని బట్టి, మంచి చేసావా, పరిశుద్ధంగా బ్రతికావా, దాన్ని బట్టి మీకు తీర్పు ఉండిద్ది. అంటే తీర్పు అంటే ఏంటి? మంచి జీవితంలోకి వెళ్తారు. రెండోది, ఆయన్ని నమ్ముకున్న తర్వాత మరలా కొత్త జీవితం వచ్చిన తర్వాత చెడిపోయిన బ్రతికావా, దానికి తీర్పు ఉండిద్ది. దాంట్లో ఉన్న తీర్పు, శిక్షలో నువ్వు అనుభవిస్తావు. ఇది చెప్తుంది. అంటే ఆయన మీద విశ్వాసం పెట్టాలి. తర్వాత ఆ విశ్వాసం ఉందనడానికి క్రియలు రావాలి. ఒకవేళ విశ్వాసం పెట్టి చెడిపోయి బ్రతుకుతుంటే నీకు విశ్వాసం లేదు. అంటే క్రియలు లేని విశ్వాసం మృతం అని అపోస్తుడైన పౌలు చెప్పాడు. అయితే రోమిలకు రాసిన పత్రిక కూడా అదే వర్తిస్తుంది. అయితే మీరు రెండింటిని చీల్చారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం పెట్టాలి. ఆయన్ని నమ్ముకున్నాం అనే దానికి ఆయనకి తగినట్టుగా బ్రతకాలి. ఎవరైతే తనను వెంబడించనో ఆయన మాట వింటారు, వాళ్ళని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు అర్థం కాలేదనుకున్న బ్రదర్, పాస్టర్లు ఏం కన్ఫ్యూజ్లో లేరు.
క్రిస్టియానిటీ ఏం కన్ఫ్యూజ్లో లేదు, చాలా క్లారిటీగా ఉన్నారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం పెట్టి ఆయన ఏ విషయాలైతే మాకు చెప్పాడో ఆ విషయాల ప్రకారం మేము బ్రతికితే పరలోకి వెళ్తాం. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా చెడిపోయి బ్రతికితే మేము తీర్పు పాలవుతాం. మేమే కాదు, మీరైనా సరే తీర్పు పాలవుతారు. రెండోది మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీకు మామూలుగా ఇంత బైబిల్ చేతిలో ఉండి ఇంత రీసెర్చ్ చేశారని చెప్పుకుంటున్నారు, కానీ ఈ విషయం మీకు అర్థం కాలేదు అంటే ఇంకొంచెం చిన్నపిల్లలకి టీచ్ చేస్తాను వినండి. ఒక దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి దొరికిపోయాడు. ఆ యజమాని ఆ దొంగను పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న కొడుతూ ఉంటే చూసి, సరే ఈసారి క్షమిస్తున్నాను, ఇంకోసారి ఈ తప్పు చేయి, మాకు పని చేసుకొని బతుకు అన్నాడు. అయితే మరలా ఆ దొంగతనం చేస్తూ దొరికాడు అనుకో, ఆ వ్యక్తిని వదులుతాడా? ఆ వ్యక్తి చేసిన తప్పుకు తగిన శిక్ష విధించడానికి పోలీసులకు అప్పచెప్తాడు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. మొట్టమొదట మన పాపంలో పడిపోయాం, సరే దేవుడు క్షమించి మరో అవకాశాన్ని ఇచ్చాడు. అదే ఆయన మరణం, అదే ఆయన పునరుద్ధానం, అదే ఆయన నమ్ముకుంటానికి మరో అవకాశం. అయితే ఇప్పుడు ఆయన నమ్ముకున్న తర్వాత కూడా చెడిపోయి బ్రతుకుతూ ఉన్నాం అనుకో, ఈసారి మన క్రియలను బట్టి మనం తీర్పు పొందుతాం. ఇది చెప్తుంది. దీంట్లో బైబిల్లో ఏ కాంట్రడిక్షన్ లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, కొంచెం సరి చేసుకుంటానని ప్రేమపూర్వకంగా మీ సహోదరుడు. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. పరిశీలించండి, ఏది సత్యం ఏది అసత్యం అనేదాన్ని తెలుసుకోండి.